అక్రమార్జనను పెట్టుబడులుగా చూపించడానికి వైఎస్ జగన్ వేసిన మాయాజాలం వెలుగులోకి వస్తోంది. డొల్ల సంస్థల ద్వారా సాక్షి పత్రికలోకి కోట్ల రూపాయల పెట్టుబడులను మళ్లించి తీరా గుట్టు రెట్టవుతుందనే సమయానికి వాటి ఆనవాళ్లు మాయం చేసిన వైనం బయటపడింది. ఆడిటింగ్ సంస్థ ధృవీకరించినందునే సాక్షిలో 10 రూపాయల ముఖ విలువ కలిగిన షేర్ 350 రూపాయలకు పెరిగిందని చెప్పుకొస్తున్న జగన్ వాదన పచ్చి అబద్ధమని తేలిపోయింది. అక్రమార్జనలో అంతర్జాతీయ సంస్థలనే పక్కదారి పట్టించిన జగన్ వాటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా ఆడిన జగన్ నాటకమిది. డొల్ల సంస్థలను సృష్టించి సాక్షి పత్రికలోకి వందల కోట్ల పెట్టుబడులు వరద పారించడంలో వైఎస్ జగన్ ఆడిన నాటకం బట్టబయలవుతోంది. సాక్షి పత్రిక ప్రారంభానికి ముందు 2007-9 మధ్యకాలంలో కోల్కతాకు చెందిన 20కి పైగా సంస్థలు జగతి పబ్లికేషన్స్లో 45,74,989 షేర్లు కొనుగోలు చేశాయి. షేర్ ఒక్కోటి 360 రూపాయల చొప్పున కొన్నట్లు సంస్థ రికార్డుల్లో తెలిపారు. అనంతరం 2010 సెప్టెంబర్ 20న షా ప్రతాప్ ఇండస్ట్రీస్, IA&IC ప్రైవేట్ లిమిటెడ్, అవంత్ గ్రేట్ ఫ్యాషన్ వేర్ అనే 3 సంస్థలకు కోల్కతా సంస్థలు షేర్లు విక్రయించాయి. ఇందులో షా ప్రతాప్ ఇండస్ట్రీస్, IA&IC ప్రైవేట్ లిమిటెడ్లకు 29,16,657 షేర్లు విక్రయించగా వీటిని కేవలం 150 రూపాయల చొప్పున విక్రయించారు. ఈ లావాదేవీల్లో కోల్కతా కంపెనీలు ఒక్కో షేర్కు దాదాపు 210 రూపాయలు నష్టపోయినట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన 105 కోట్ల పెట్టుబడిపై 61 కోట్ల నష్టాన్ని కోల్కతా కంపెనీలు భరించాల్సి వచ్చింది. మిగిలిన 16,58,332 షేర్లను అవంత్ గ్రేట్ ఫ్యాషన్ వేర్కు బదలాయించారు. షా ప్రతాప్ ఇండస్ట్రీస్, IA&IC ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు స్టాక్ మార్కెట్లో JIK ఇండస్ట్రీస్ సంస్థకు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే సాక్షిలో అక్రమార్జన ఎలా వచ్చిందన్న విషయం స్పష్టమవుతోంది. డమ్మీ సంస్థల పేరుతో జగతి పబ్లికేషన్స్లోకి అడ్డగోలుగా వచ్చిన నిధుల విషయాన్ని దాచేందుకు జగన్ ఆడిన మాయాజాలం బయటపడుతోంది. ఆ విషయాలను పరిశీలిస్తే ఈ వ్యవహారాలను చక్కదిద్దడంలో వైఎస్ జగన్ సోదరి షర్మిలకు చెందిన అంజలి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, విజయ గ్రీన్ పవర్, ఎక్సెస్ హైడ్రో పవర్ తదితర కంపెనీలకు చెందిన 2 డైరెక్టర్లు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ముందుగా శతాబ్ది ఇన్వెస్ట్మెంట్స్, ష్రైన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే 2 బెంగళూరు సంస్థలు జగతి పబ్లికేషన్స్లో 55 కోట్ల పెట్టుబడి పెట్టాయి. ఒక్కో షేర్ 360 రూపాయల చొప్పున 15,27,777 షేర్లను 2008 మార్చి 13న కొనుగోలు చేశాయి. ఈ వ్యవహారం ప్రారంభానికి ముందే 2007 ఆగస్టు 1న షర్మిలకు చెందిన విజయ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో డైరెక్టర్లుగా ఉన్న దాసయ్య గారి చంద్రశేఖర్ రెడ్డి, వాణిపంట రఘునాథ్ రెడ్డి శతాబ్ది, ష్రైన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లో డైరెక్టర్లుగా చేరారు. సాక్షిలో 55 కోట్ల నిధులు పెట్టిన శతాబ్ది, ష్రైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలకు లభించిన షేర్లు కేవలం 14 రోజుల పాటు మాత్రమే వాటి వద్ద ఉన్నాయి. 2008 మార్చి 27న 360 ధరకు ఆ 2 సంస్థలు 17 కోల్కతా కంపెనీలకు అమ్మేశాయి. అనంతరం వ్యూహాత్మకంగా 2008 మార్చి 31న దాసయ్య గారి చంద్రశేఖర్ రెడ్డి, వాడిపంట రఘునాథ్ రెడ్డిలిద్దరూ తమ డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేసి వదిలిగారు. అంటే బినామీ పెట్టుబడుల వ్యవహారాన్ని సాఫీగా పూర్తి చేసేందుకే ఈ ఇద్దరి సేవలను వినియోగించుకొని పని పూర్తి కాగానే డైరెక్టర్ల పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకర విషయం ఏమంటే ఈ సంస్థల పెట్టుబడి, షేర్ల మార్పిడి వ్యవహారాన్ని జగతి రికార్డుల్లో ఎక్కడా చూపించలేదు. జగతి పబ్లికేషన్స్ వసూలు చేసిన పెట్టుబడులపై మొదటి నుంచి వివిధ రాజకీయ పక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతి అనంతరం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో పెట్టుబడుల విషయంలో జగన్ జాగ్రత్త పడ్డట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే షేర్ల మార్పిడి ప్రక్రియను చేపట్టినట్టు తెలుస్తోంది. కోల్కతా కంపెనీలను జగతి పబ్లికేషన్స్ వాటాదారుల జాబితా నుంచి తప్పించాలనే వ్యూహం దీని వెనుక ఉన్నట్టు స్పష్టమవుతోంది. కోల్కతా కంపెనీలకు ఈ స్థాయిలో నష్టాలు భరించే సత్తా ఉందా అనేది ప్రశ్నార్థకం. ఆ సంస్థలు చేసే వ్యాపారం చూస్తే ఆ అనుమానం రాక తప్పదు. వీటిపై పలు సందేహాలను గతంలో ఆదాయపు పన్ను శాఖ కూడా ఎత్తి చూపింది. ఇవి చిరునామా లేని సూట్ కేసు సంస్థలని స్పష్టం చేసింది. కోల్కతా కంపెనీలు జగతి పబ్లికేషన్స్ ఒక్కో షేరు 360 రూపాయల చొప్పున కొనుగోలు చేసి అనంతరం ఆ షేర్లను JIK ఇండస్ట్రీస్కు 150 రూపాయలకే బదిలీ చేయడం వెనుక తిరకాసు అనుమానాస్పదంగా మారింది. డెలాయిట్ మూల్యాంకన నివేదిక ఆధారంగానే జగతిలోకి ఒక్కో షేరుపై 350 రూపాయలు వసూలు చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. నిజానికి ఆ నివేదిక తయారు కావడానికి ముందుగానే నిధుల వసూళ్లు జరిగాయి. ఈ నివేదిక రాకముందే ఒక్కో షేర్పై 350 ప్రీమియంను జగన్ వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. జగతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ నివేదికను డెలాయిట్ సంస్థ 2008 ఏప్రిల్ నెలలో తయారు చేయగా విజయసాయిరెడ్డి ఒత్తిడి మేరకు ఆ నివేదికను 2007 నవంబర్ను ఇచ్చినట్లు, దానిపై తేదీ ఇచ్చినట్లు ఆ కంపెనీ ప్రతినిధి CBI ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు. శతాబ్ది, ష్రైన్ సంస్థలకు
2008 మార్చి నెలలో 10 రూపాయల విలువైన ఒక్కో షేర్పై 350 ప్రీమియం వసూలు చేసి షేర్లు కేటాయించారు. దీన్ని బట్టి డెలాయిట్ నివేదికపై ఆ సంస్థ అధికారులతో బలవంతంగా తప్పుడు తేదీ వేయించుకొని తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జగన్ ప్రయత్నించినట్టు స్పష్టమవుతోంది. దీన్ని బట్టి డెలాయిట్ లాంటి అంతర్జాతీయ సంస్థల్నే బురిడీ కొట్టించి వైఎస్ జగన్ ఆడిన జగన్ నాటకం తెలుస్తోంది.